శ్రీగురుభ్యో నమ. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమ. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మతాం. అర్చనకాలే రూపగత, సంస్తుతికాలే శబ్దగత, చింతనకాలే ప్రాణగత, తత్వవిచారే సర్వగత. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. 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 ఇప్పుడు మనం 67వ శ్లోకంలో ప్రవేశిస్తున్నాం. ఆ బ్రహ్మకీట జనని వర్ణాశ్రమ విధాయిని నిజాజ్ఞారూప నిగమా పుణ్యఫలప్రద. ఆ బ్రహ్మకీట జనని ప్రథమం, వర్ణాశ్రమ విధాయిని ద్వితీయం, నిజాజ్ఞారూప నిగమా తృతీయం, పుణ్యఫలప్రద చతుర్థం. చతుష్పది అయం శ్లోక. ఆ బ్రహ్మకీట జనని. బ్రహ్మ అంటే ఎవరండి? చతుర్ముఖ బ్రహ్మ, బృహత్తరమైన రూపంగానే బ్రహ్మ అంటారు. కీట అంటే ఏమిటి? కీటకం. కీటకం నుంచి బ్రహ్మ వరకు అందరికీ ఆయుర్దాయం ఉంది. పిపీలికాది బ్రహ్మపర్యంతం. పిపీలిక అంటే సూక్ష్మజీవి. బ్రహ్మపర్యంతం బ్రహ్మదేవుడి వరకు అన్ని జీవులకు కూడా ఆయుర్దాయం ఉంది, జనన మరణం ఉన్నాయి. అంటే ఇక్కడ ఏమిటి నామం? నామానికి విశేషార్థం, విశేషమైనది. ఆ బ్రహ్మ కీట జనని. కీటకం నుంచి బ్రహ్మపర్యంతం సమస్త జీవులకు అమ్మవారు జనని. సృష్టించేది అమ్మవారే కదా, అంటే జనని. జననం దదాతీతి జనని. వర్ణాశ్రమ విధాయిని. వర్ణ ఆశ్రమ విధాయిని. ఏమిటండి వర్ణాలు? భగవద్గీతలో పరమాత్మ చెప్తారు. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః. వారి యొక్క గుణాలను బట్టి, వారి యొక్క స్వభావాన్ని బట్టి నేను 4 భాగాలుగా విభజించాను అన్నారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రాదని గుణాలను బట్టి. ఇంకా ఆశ్రమాలు ఎన్ని? 4. అవి కూడా 4. బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం. 4 వర్ణములు, 4 ఆశ్రమములు. ఇవన్నీ ఎవరు సృష్టించినారు? ఎవరు సృష్టించారండి? అమ్మవారే. అంచేది అమ్మవారిని ఏం చెప్పారు? ఏమంటున్నారు? వర్ణ ఆశ్రమ విధాయిని. చాతుర్వర్ణములను, చతురాశ్రమములను విధింపజేస్తున్నారు అమ్మవారు, నిర్వహింపజేస్తున్నారు. నిజాజ్ఞారూప నిగమా. నిజ ఆజ్ఞ రూప నిగమా. నిగమ అంటే వేదం, ఆగమ అంటే శాస్త్రం. నిగమ ఆగమ. నిగమ అంటే వేదం, ఆగమ అంటే శాస్త్రం. నిజ ఆజ్ఞ రూప నిగమ. నిజ తన యొక్క ఆజ్ఞ, ఆజ్ఞలనే రూపము కలిగిన నిగమ వేదములు. అమ్మవారి యొక్క ఆజ్ఞలే వేదమంత్రాలు. వేదమంత్రాలని అమ్మవారి ఆజ్ఞలే, అమ్మవారి ఆదేశాలే. నిజ ఆజ్ఞారూప నిగమ. తన యొక్క ఆజ్ఞలనే రూపముగా కలిగినటువంటి వేదమంత్రము కలిగినవారు. పుణ్య ఫలప్రద. పుణ్య అపుణ్య ఫలప్రద. పుణ్యం అపుణ్యం. పుణ్యం కానిది ఏమిటంటే పాపం. అసలు ఏమిటి? ఎక్కడి నుంచి వచ్చాయి ఇవి? అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. 18 పురాణాల సారాంశం వ్యాసుల వారు 2 వాక్యాల్లో చెప్పారట. అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం. 2 మాటలు ఆయన చెప్పినవి. పరోపకార పుణ్యాయ, ఇతరులకు ఉపకారం చేయండి, పుణ్యం పొందండి. పాపాయ పరపీడనం, ఇతరులను బాధిస్తారా, పాపం పొందుతారు. ఈ రెండింటి యొక్క ఫలితం ఏమిటి? పుణ్యం ఆనందానికి మూలం, పాపం
దుఃఖానికి మూలం. పుణ్యం సుఖానికి మూలం, పాపం దుఃఖానికి మూలం. ఈ రెండింటిని ఇచ్చేవారు ఎవరు? అమ్మవారే. వాటిని సృష్టించింది అమ్మవారే, వాటి ఫలితాలను ఇచ్చేది అమ్మవారే. అందుకే ఏం చెప్పారు? పుణ్య అపుణ్య ఫలప్రద. పుణ్యం యొక్క ఫలమును, అపుణ్యం యొక్క ఫలమును అమ్మవారే ఇస్తున్నారు. పుణ్యం యొక్క ఫలం స్వర్గం, పాపం యొక్క ఫలం నరకం. ఎక్కడో లేవు కదా. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబవు, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు, తథ్యము సుమతి అంటాడు మహాకవి బద్దెన సుమతి శతకంలో. ఎక్కడో లేవు, ఇక్కడే ఉన్నాయి. చూడండి, మనం అనేక రకాల వ్యాధులతో బాధపడుతున్నాం. వ్యాధి అంటే మానసిక రుగ్మత, వ్యాధి అంటే శారీరక రుగ్మత. అప్పుడు అనుకుంటాం, ఏ జన్మలో ఏ పాపం చేశానో ఈ బాధ అనుభవిస్తున్నాను అంటారు. పుత్రులు, పౌత్రులు, ప్రపౌత్రులు, కొడుకులు, మనవాళ్ళు, మునిమనవాళ్ళు అందరితో సంతోషంగా ఉన్నారు. అందరూ దగ్గర వచ్చారు. అందరితో ఉండగా ఏ జన్మలో పుణ్యం చేశానో అందరూ నా చుట్టూ ఉన్నారు, వీళ్ళందరూ నా వాళ్ళే అంటే పుణ్యఫలము పాపఫలము ఇక్కడే ఉన్నాయి. అది విశేషం. ఇచ్చేదెవరు? అమ్మవారే. అది విశిష్టమైన నామం. పుణ్యఫలప్రద. ఓం ఐం హ్రీం శ్రీం ఆబ్రహ్మకీటజనన్యై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం వర్ణాశ్రమవిధాయిన్యై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం నిజాజ్ఞారోపనిగమాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం పుణ్యఫలప్రదాయై నమో నమః. ఆబ్రహ్మకీటజనని వర్ణాశ్రమవిధాయిని నిజాజ్ఞారూపనిగమా పుణ్యఫలప్రద. పునర్మిలామः ఆగామిని కార్యక్రమే. స్వస్తి.